Hi, hello students. Welcome to online classes APN and PNR College of Science Kouru. Sixth semester paper థర్డ్ బీకామ్ జనరల్. సో పేపర్ ఏంటంటే ఇది టాలీ అండి. సో టాలీ అంటే ఏంటంటే మీకు 15 మార్క్స్ ఉండే పేపర్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క టాలీ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, ఆ యొక్క వాచెస్ ఎలా చేయాలి, వాటి ఇది ఇన్వెంటరీ అంటే ఎలా చేయాలి, అలాగే ఈ యొక్క ఇవి చార్ట్ ఆఫ్ ద అకౌంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క టాలీలో కవర్ అయ్యే టాపిక్స్ మనని చెప్పుకోవచ్చండి. సో ఈరోజు మీకు చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ టాలీ ఈఆర్పి 9. యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ టాలీ ఈఆర్పి 9. సో ఆల్రెడీ మీకు మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను ఈ యొక్క టాలీ యొక్క సిలబస్ పెట్టడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అయిన ఫండమెంటల్స్ ఆఫ్ టాలీ ఈఆర్పి 9 కోసం చెప్పడం జరిగిందండి. సో మీరు ఈ యొక్క టాలీ యొక్క సాఫ్ట్వేర్ కానీ టాలీ ప్యాకేజ్ కోసం మనం తీసుకునే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అంటే మన దాంట్లో చాలామంది తెలుగు మీడియం ఉన్నారు కాబట్టి సో ఇంగ్లీష్ మీడియంలో మనం ఒకసారి ఈ యొక్క వాట్ ఈస్ ద అకౌంట్స్ అంటే ఏంటి, ఈ అకౌంట్స్ యొక్క ఎంట్రీస్ అన్ని మనం ఎలా పాస్ చేయాలి ఏంటి అంతా కూడా మనం తెలుసుకోవాలండి. సో కంపల్సరీ ఒక కొంత నాలెడ్జ్ అయినా మీరు సంపాదించుకుంటే కానీ ఈ యొక్క టాలీ అనేది మీరు ఇంగ్లీష్లో అనేది చేయడం కష్టం. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి, అలాగే పదాలు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు యాజ్ పాసిబుల్ వీలైనంత మాత్రాన తెలుగు మీడియం వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క ప్రాబ్లమేటిక్ మీరు ఆల్రెడీ నేర్చుకునే ఇంగ్లీష్లో ఏంటి ఏమంటారు అనేది మొత్తం పూర్తిగా తెలుసుకోండి. ఒకసారి బ్రీఫ్గా మనం అకౌంట్స్ అంటే ఏంటి, సో అకౌంట్స్ అంటే ఏంటి మనం సింపుల్గా ఈవెన్ డెఫినేషన్ కాకుండా క్లాసిఫైయింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటేషన్ కాకుండా సింపుల్గా చెప్పుకోవాలంటే వాట్ ఈస్ ద అకౌంట్స్. సో అకౌంటింగ్ మీన్స్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ మీన్స్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ అలాగే వాట్ ఈస్ ద డెబిట్ అండ్ వాట్ ఈస్ ద క్రెడిట్. సో డెబిట్ ఈజ్ ద వాట్ కమ్స్, క్రెడిట్ ఈజ్ ద వాట్ గోస్, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటామండి. సో అలాగే ఇక్కడ అకౌంట్స్ మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేస్తామంటే అకౌంట్స్ 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ ఇంపర్సనల్ అకౌంట్. సో వ్యక్తిగత ఖాతా, వ్యక్తిగత ఇతర ఖాతా. సో వ్యక్తిగత ఖాతా అంటే పర్సన్కి మాత్రం, పర్సన్స్ ఆర్ ఫార్మ్స్ ఆర్ బ్యాంక్స్, వ్యక్తులు కానీ సంస్థలకు కానీ బ్యాంకులకు కానీ సంబంధించిన ఖాతాన్ని మన పర్సనల్ అకౌంట్ అని చెప్తామండి. సో ఇంపర్సనల్ అకౌంట్, సో ఇవి ఏవైతే పర్సన్ కావో అవన్నీ కూడా ఇంపర్సనల్ పడతాయి. ఈవెన్ అసెట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్. సో ఇంపర్సన్స్ మళ్ళీ మనం 2 టైప్స్ కింద డివైడ్ చేస్తామండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రియల్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్. సో ఈవెన్ రియల్ అకౌంట్ రిలేటెడ్ టు ఈవెన్ అసెట్స్, రియల్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్, రియల్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్. సో ఈవెన్ అసెట్స్ అండ్ డివైడెడ్ ఇంటూ 2 types of fixed assets and even tangible assets and intangible assets. So what is the tangible, even you see, what is the intangible you cannot see. So tangible asset అంటే ఏంటి, ఏవైతే నువ్వు చూసి టచ్ చేయ ఫిజికల్గా టచ్ చేయగలవు దాన్ని టాంజిబుల్ అసెట్స్ అని. ఇంటాంజిబుల్ అసెట్స్ యూ కెనాట్ సీ, డోంట్ టచ్ అంటే దాన్ని ముట్టుకోలేము చూడలేము, అందరినీ ఇంటాంజిబుల్ అసెట్. అంటే ఏవైతే కంటికి కనిపించకుండా ఉంటాయో ఆ ఆస్తులన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్లోకి వస్తాయని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క టాంజిబుల్ అసెట్స్ చూసుకున్నట్టు మళ్ళీ ఇక్కడ ఐ మీన్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫిక్స్డ్ అసెట్స్, సో ఫిక్స్డ్ వాట్ ఈస్ ద ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీరు అందరూ కూడా అంటే ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్ ఇలా చెప్పుకుంటూ ఉంటారండి. సో వాట్ ఈస్ ద ఫిక్స్డ్, ఈవెన్ ఫిక్స్డ్ అసెట్స్ మీన్స్ బెనిఫిట్ ఆఫ్ ఇన్ లాంగ్ పీరియడ్, బెనిఫిట్ ఆఫ్ ఇన్ లాంగ్ పీరియడ్. కరెంట్ అసెట్స్ మీన్స్ బెనిఫిట్ ఆఫ్ ఇన్ షార్ట్ పీరియడ్. ఓకే, సో వీళ్ళు ప్లాంట్ చూసుకున్నాం. ప్లాంట్ అనేది మనం స్టార్ట్ చేసిన కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్లాంట్ వల్ల మనం బెనిఫిట్ అనేది పొందుతూ ఉంటాం. అయితే మిషనరీ, ఆ యొక్క మిషనరీ వల్ల లాంగ్ పీరియడ్ మనం బెనిఫిట్ పొందుతూ ఉంటాం, అంటే బెనిఫిట్ ఆఫ్ ఇన్ లాంగ్ పీరియడ్. అదే తెప్పించి వాట్ ఈస్ ద ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్ అని మనం చెప్పకూడదండి. సో ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ మీన్స్ ఇన్ బెనిఫిట్ ఆఫ్ ఇన్ లాంగ్ టర్మ్. సో ఎగ్జాంపుల్ అన్నప్పుడు ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్ ఎక్సెట్రా. ఓకే, వాట్ ఈస్ ద కరెంట్ అసెట్. సో కరెంట్ అసెట్స్ మీన్స్ నేను జస్ట్ డెఫినేషన్స్ కాదండి, వాట్ అని చెప్తున్నాను అంతే. సో వాట్ ఈస్ ద కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ మీన్స్ ఇన్ బెనిఫిట్ ఆఫ్ ఇన్ షార్ట్ పీరియడ్. సో ఏదైతే త్వరగా మనం ప్రయోజనం, క్విక్లీ బెనిఫిట్ అంటే త్వరగా ప్రయోజనం పొందగలమో దాన్ని మనం కరెంట్ అసెట్ మనం చెప్పచ్చండి. సో ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు ఈవెన్ స్టాక్, ఈవెన్ క్యాష్ ఆర్ బ్యాంక్, సో ఎక్సెట్రా, సన్నీ డేటాస్. సో ఇవన్నీ కూడా బిల్స్, రిసీవబుల్స్, ఇవన్నీ కూడా మనం కరెంట్ అసెట్స్ కింద వస్తాయని మనం చెప్పచ్చండి. అలాగే ఈవెన్
రియల్ అకౌంట్ ఆర్ నామినల్ అకౌంట్. సో ఇవి నామినల్ అకౌంట్ రిలేటెడ్ టు ఇవి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఖర్చులు, ఆదాయాలు, లాభాలు, నష్టాలకు సంబంధించిన మనం ఈ యొక్క నామినల్ అకౌంట్ అని చెప్పొచ్చండి. అలాగే మీకు తెలిసిన రూల్స్, ఐ మీన్ వాట్ ఈస్ ద డెబిట్ ఆర్ వాట్ ఈస్ ద క్రెడిట్, సో వాట్ కమ్స్ ఇన్ డెబిట్ ఆర్ వాట్ గోస్ ఇన్ క్రెడిట్. సో పర్సనల్ అకౌంట్ కోసం మనం చెప్పుకుంటే ఈ రూల్స్లో ఈవెన్ రిసీవ్ ఇస్ ద డెబిట్, గివర్ ఇస్ ద క్రెడిట్. సో పర్సనల్ అకౌంట్ రూల్ చూసుకున్నట్టు పర్సనల్ అకౌంట్ రిలేటెడ్ టు పర్సన్స్, ఫార్మ్స్ ఆర్ బ్యాంక్స్. సో పర్సనల్ అకౌంట్ రిలేటెడ్ టు ఈవెన్ రూల్ ఏంటంటే, ప్రిన్సిపల్ ఏంటంటే రిసీవ్ ఇస్ డెబిట్, గివర్ ఈజ్ క్రెడిట్, రిసీవ్ ఇస్ డెబిట్, గివర్ ఈజ్ క్రెడిట్. అలాగే ఈవెన్ ఈ యొక్క చూసుకునేప్పటికీ ఈవెన్ రియల్ అకౌంట్ చూసుకునేప్పటికీ అసెట్స్ రిలేటెడ్ కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్, వచ్చేస్తే డెబిట్ చేయాలి, పోయేస్తని క్రియేట్ చేయాలి. అలాగే మూడోది వచ్చేటప్పటికి నామినల్ అకౌంట్. సో నామోత్తర ఖాతా. ఇది వచ్చేసరికి అంటే ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ ఇన్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ క్రెడిట్, ఆల్ ఎక్స్పెన్స్ లాస్ ఇన్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ క్రెడిట్ కింద మనం చెప్పొచ్చండి. సో ఇది ఎంత మీకు ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి కనీసం మీరు ఎంట్రీస్ అనేది మీరు నేర్చుకుంటేనే ఈ యొక్క టాలీ సాఫ్ట్వేర్లో మీరు చేయడం కానీ లేకపోతే మీరు ఏమైనా రాయడం కానీ చేయగలరు. అలా కాకుండా మనం డైరెక్ట్గా మనం సబ్జెక్ట్ అన్నది వెళ్ళిపోతే మీరు దానికి రీచ్ అవ్వడం అనేది కష్టం అని చెప్పుద్దండి. సింపుల్గా మీరు ప్రాక్టీస్ చేయాలండి. కొన్ని ఎంట్రీస్ అనేది అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రీచ్ అవ్వగలరు. ఎవరైతే తెలుగు మీడియం ఉన్నో వాళ్ళందరూ కూడా అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడో మీరు ఫస్ట్ ఇయర్లో చేసిన పర్పస్ తప్పించి ఇప్పుడు ఏం చేయరు కాబట్టి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్. సో దీన్ని మీరు డివైడ్ చేయాలి. దీంట్లో వాట్ ఈస్ ద డెబిట్, వాట్ ఈస్ ద క్రెడిట్. సో క్యాష్ పర్చేస్, సో మనం కొనుగోలు చేసాం. సో దాంట్లో ఏంటి అంశాలు, ఏంటి డెబిట్ అంశం, ఏది క్రెడిట్ అంశం. ఫస్ట్ పర్చేజెస్. సో పర్చేజ్ ఎందుకు డెబిట్ చేస్తున్నాం, ఏ రూల్ ప్రకారం డెబిట్ చేస్తాం. పర్చేజ్ అంటే మనకి ఎక్స్పెన్సెస్, లేకపోతే ఈవెన్ రియల్ రకం ప్రకారం గూడ్స్ వస్తున్నాయి. పర్చేజ్ అంటే ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి ఇవి నామినల్ అకౌంట్. సో ఆల్ ఎక్స్పెన్స్ లాసెస్ కాబట్టి డెబిట్. సో క్యాష్, పర్చేజ్ చేయడం క్యాష్ అవుతుంది, వెళ్ళిపోతుంది క్యాష్. సో ఇందువల్ల క్యాష్ ఏంటి, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ టు వాట్ గోస్ క్రెడిట్. సో ఇది వాట్ గోస్ అవుట్ కాబట్టి ఇది క్రెడిట్. అలా మీరు కొన్ని ఎంట్రీస్ అనేవి ప్రాక్టీస్ చేయడం వల్ల అంటే ఇంకా మీకు బాగా ఎదురికి రీచ్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అండి. సో ఇక టాలీ అనేది అంటే వన్ ఆఫ్ ద అకౌంటింగ్ ప్యాకేజ్ అండి. టాలీ అనేది ఏంటి, వన్ ఆఫ్ ద అకౌంటింగ్ ప్యాకేజ్ అని మనం చెప్పొచ్చండి. సో అకౌంటింగ్ ప్యాకేజ్ అంటే అకౌంటింగ్ పర్పస్ సంబంధించిన ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా దీంట్లో మనం ఎంటర్ చేసుకోవచ్చు అండి. అంటే కేవలం అకౌంటింగ్ అంటే లెడ్జెస్ మనం ప్రిపేర్ చేయడమే కాకుండా అకౌంటింగ్ సంబంధించిన అకౌంటింగ్ కానీ, ట్యాక్సేషన్ కానీ, లేకపోతే ఇన్వెంటరీ కానీ, ఈ మూడు కూడా మనం దీంట్లో ఈజీగా ఎంటర్ చేసుకోవడం అవుతుందండి. సో ఈ యొక్క టాలీ ప్యాకేజ్ కోసం మనం చూసుకుంటే బ్రీఫ్గా కొంచెం చూసుకుందండి. అకౌంటింగ్ ప్యాకేజ్ మీన్స్ సాఫ్ట్వేర్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ రికార్డింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్లీ ఇన్ కంప్యూటర్ అండ్ నాట్ నీడెడ్ టు రికార్డ్ ఇన్ మాన్యువల్ అకౌంటింగ్ బుక్స్. సో ఎటువంటి మనకి పుస్తకాల్లో ఎంటర్ చేయకుండా, అంటే అకౌంటింగ్ సంబంధించిన పుస్తకాల్లో ఎంటర్ చేయకుండా మొత్తం కంప్యూటరేషన్ అకౌంటింగ్ అంటే ఒక టాలీ సాఫ్ట్వేర్లో మన యొక్క యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఎంటర్ చేస్తున్న దానికి ఈ యొక్క అకౌంటింగ్ ప్యాకేజ్ అనేది మనకు ఉపయోగపడుతుందని మనం చెప్పచ్చు. అది అకౌంటింగ్ ప్యాకేజ్ అంటే ఏవైతే మనం మామూలుగా అది ఇవి మాన్యువల్గా రాస్తామో అలా మాన్యువల్గా రాయకుండా కంప్యూటేషన్లో ఎంటర్ చేస్తుంటే ఏవైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేస్తూ ఉంటామో దాన్ని మనం అకౌంటింగ్ ప్యాకేజ్ అని మనం చెప్పచ్చు. టాలీ ఇది వన్ ఆఫ్ ద అకౌంటింగ్ ప్యాకేజ్. సో టాలీ కాకుండా ఇంకా అకౌంటింగ్ ప్యాకేజ్ ఉన్నాయండి. సో వింగ్స్, ఫోకస్, టాటా ఎక్స్, క్విక్ బుక్స్, బిజీ, టాలీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా అకౌంటింగ్ ప్యాకేజ్లో మనం ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చండి. సో అయితే ఈ టాలీ అనేది అంటే మంచి అకౌంటింగ్ ప్యాకేజ్ ఇది. సో వన్ ఆఫ్ ద గుడ్ అకౌంటింగ్ ప్యాకేజ్ ఇన్ టాలీ. సో మంచి అకౌంటింగ్ ప్యాకేజ్. ఇందువల్ల ఈ యొక్క అకౌంటింగ్ ప్యాకేజ్లో కేవలం అకౌంట్సే కాకుండా అకౌంట్స్తో పాటు ఇన్వెంటరీ చేసుకోవచ్చండి, ట్యాక్సేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే తప్పనిసరిగా అకౌంట్స్ వచ్చిన వాళ్ళు చేయాలి అనేం లేదు. కనీసం వాట్ ఈజ్ డెబిట్ అండ్ వాట్ ఈజ్ క్రెడిట్, ఒక డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి తెలిస్తే ఈజీగా ఈ యొక్క టాలీ ప్యాకేజ్ అనేది ఈజీగా చేయొచ్చండి. సో ద బిజినెస్ ఓనర్స్ మేనేజింగ్ ద బిజినెస్ స్మూత్లీ. సో చాలా ఈజీగా దీన్ని డీల్ చేయొచ్చండి. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ అకౌంటింగ్ ప్యాకేజ్. It is continue all options on entering, classifying, recording, financing of the accounts. సో దీని ఏంటి క్లాసిఫై చేయాలి, చేసుకుని రికార్డ్ చేసుకుంటే ఈజీగా మనం ఫినిష్ చేసుకోవచ్చు అకౌంట్స్ అనేవి. సో ఇది చిన్న చిన్న గైడ్లైన్స్ అనేది మనం చూసుకుని ఎంటర్ చేసుకుంటే ఈ యొక్క ప్యాకేజ్ అనేది మనం ఈజీ చేయొచ్చు. అలాగే ఫంటాస్టిక్ రిజల్ట్ అనేది జస్ట్ మనం ఎంట్రీ అనేది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్స్ అన్నీ వచ్చేస్తాయి. జస్ట్ అనే యొక్క
ట్రయల్ బ్యాలెన్స్ కావాలి అనుకున్నప్పుడు డెబిట్ ఏమొస్తాయి అని డెబిట్ సైడ్, క్రెడిట్ ఏమొస్తాయి క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తే ఈజీగా మనకి ట్రయల్ బ్యాలెన్స్ అన్నది అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ రూల్స్ ఏంటి, ఆ రెగ్యులేషన్స్ ఏంటి అని మనం తెలుసుకుంటే సరిపోతుంది. అంటే తప్పనిసరిగా మనం ఎంట్రీస్ ఎంటర్ చేయాలంటే మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ రావాలి. సో ఎంట్రీస్ ఎప్పుడైతే మీరు బాగా రాగలరో ఈ యొక్క ప్యాకేజ్ని ఈజీగా మనం చేయగలుగుతుంది. సో యాక్చువల్లీ టాలీ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ద విల్ స్టార్ట్ ఓన్లీ వర్క్స్ ఫర్ యూ. చాలా ఈజీగా మనం దీన్ని స్టార్ట్ చేసేది. ఆ ప్యాకేజ్ డెవలప్మెంట్ టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఇయర్ 1988. సో ఈ యొక్క టాలీ ప్యాకేజ్ అనేది డెవలప్ చేసిన కంపెనీ పేరు ఏంటంటే టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో దీన్ని రికాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఇంట్రొడ్యూస్ చేసిందని మనం చెప్పొచ్చండి ఇన్ ఇయర్ 1988. So there are different accounting packages from maintain of the accounts through computers. So but Tally is the very popular and is being used to various ఏషియన్, యూరోప్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. సో మనం చాలా అకౌంటింగ్ ప్యాకేజ్ చూసుంటామండి. అయితే ఇక ఎక్కువగా మనం చూసినప్పుడు టాలీ మన ఇండియాలో వచ్చడానికి ఎక్కువగా ఈ యొక్క అకౌంటింగ్ ప్యాకేజ్లో చూసినకి టాలీ ప్యాకేజ్ చూద్దాం. సో మీరు ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఎక్కడ వెళ్ళాలని కావచ్చు, బాబు మీకు టాలీ వచ్చా అని అడుగుతారు. అంటే ఏంటి, టాలీ అనేది నార్మల్ పర్సన్ దగ్గర నుంచి, అంటే నార్మల్ అకౌంటెంట్ కాడి నుంచి ఒక లెవెల్ ఆఫ్ ద అకౌంటింగ్ కంపెనీస్ వరకు కూడా ఇది బాగా ప్రాచుర్యం పొందిందని మనం చెప్పచ్చండి. అంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, అంటే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో అలాగే మన ఇండియాలో కాకుండా ఏషియన్ కానీ, యూరోప్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఈ యొక్క కంట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు మనం చెప్పచ్చండి. సో టాలీ ద వండర్ఫుల్ అకౌంటింగ్ బ్యాజ్ ఇన్ దిస్ బుక్స్ ఆఫ్ కంప్యూటర్ అకౌంటింగ్ ఎక్స్పెండింగ్ యూజింగ్ టాలీ. Tally contains all of the options in entering, classifying, recording of the business transaction and finalizing the accounts. It uses guidelines simply and provide to fantastic results. సో చాలా ఈజీగా మనం దీన్ని ఎంటర్ చేసుకుంటే మంచి రిజల్ట్ అన్నది దీంట్లో వస్తుందని మనం చెప్పొచ్చండి. సో అలాగే టాలీ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్లో మనం కూడా చేసుకోవచ్చండి. ఈవెన్ తెలుగు, ఇన్ హిందీ, మలయాళం, కన్నడం, దగ్గరగా దీన్ని 18 లాంగ్వేజ్లో ఈ యొక్క టాలీ ప్యాకేజ్ మనం యూజ్ చేసుకోవచ్చండి. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా టాలీ ప్యాకేజ్లో ఉండడం వల్ల మనకి ఈ టాలీ ప్యాకేజ్ అనేది బాగా పాపులర్ అయిందని మనం చెప్పొచ్చండి. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్ అనే కోసం అప్పుడు ఇలాగా ఇది ఒక రాస్తే సరిపోతుందండి. సో ఈ యొక్క ప్యాకేజ్ కోసం ఇలాగా మీరు ఇది చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.